జనాలు గుట్కాని ఊసి ఊసి హౌరా బ్రిడ్జ్ ని కూడా వీక్ చేసేశారు. సోను సూద్ కూడా యాక్సెప్ట్ చేశాడు, నేను డబ్బులు తీసుకుని పొలిటికల్ పార్టీని ప్రమోట్ చేశాను అని. ఐటీసీ కాంగ్రెస్ కి 20 కోట్లు, బీజేపీకి 23 కోట్లు ఇచ్చింది. మన హీరోలేంటో మనం వాళ్ళని హీరోలు అనుకుంటాం, కానీ వాళ్ళు మన గురించి అసలు కనీసం ఆలోచించరు. షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ ఏంటి మ్యూజిక్ సిడీలో స్మాల్ కలపండి, లార్జ్ కలపండి. మీకు తెలుసా సచిన్ ఆ వరల్డ్ కప్ లో బ్యాట్ మీద ఎలాంటి ప్రింటింగ్ లేకుండా ఆడాడు. రాయల్ ఛాలెంజర్స్ అనే పేరుతో మొత్తం ఒక ఐపీఎల్ టీమే తయారు చేసేశారు. అడ్వర్టైజ్మెంట్ ఏమో ఇలాచి అంటారు, అమ్మేదేమో గుట్కా. का सेवन स्वास्थ्य के लिए हानिकारक है, लेकिन फिर भी कई लोग तंबाकू का सेवन करते हैं। दिल्ली सरकार ने 1 साल के लिए पान मसाले पर बैन लगा दिया है। पान गुटखा खाने की वजह से मेरी हालत हो गई। ఫ్రెండ్స్, మనందరికీ బాగా తెలుసు మనుషులకి టొబాకో అనేది ఎంత హార్మ్ఫుల్ థింగ్. ప్రతి సంవత్సరం 13,50,000 పీపుల్ అయితే టొబాకో యూజ్ చేయడం వల్ల వాళ్ళ జీవితాన్నే కోల్పోతున్నారు. అంటే రోజుకి 3,700 చావులు, ఇంకా యావరేజ్ గా గంటకి 150 చావులు. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియో మీరు కంప్లీట్ చేసేలోపు ఇండియాలో 60 మంది టొబాకో యూజ్ చేయడం వల్ల చనిపోయి ఉంటారు. టొబాకో యూజ్ చేయడం తప్పని అందరికీ తెలుసు, కానీ అరౌండ్ 30% పాపులేషన్ అంటే 194 మిలియన్ పీపుల్ టొబాకోని కన్జ్యూమ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఈ స్మోక్లెస్ టొబాకో ఏదైతే ఉందో ఇది ఇండియాలో బ్యాండ్ అయినా సరే అరౌండ్ 21% పాపులేషన్ దీన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు. ఈ స్మోక్లెస్ టొబాకో వల్ల 2 lakh పీపుల్ చనిపోయారు. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఏదైతే బ్యాన్ చేసేసారో అది జనాల వరకు ఎలా వెళ్తుంది అని. సరే నేను చెప్తా. ఇదేమీ బ్లాక్ మార్కెటింగ్ ద్వారా వెళ్ళట్లేదు. చిన్న చిన్న ట్రిక్స్ ప్లే చేసి టాప్ టు బాటమ్ ఒక ప్లాన్డ్ వేలోనే వెళ్తుంది. జనాల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇందులో మీ ఫేవరెట్ యాక్టర్స్ నుంచి పొలిటీషియన్స్ వరకు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు ఈ టొబాకో సిగరెట్ కన్సంప్షన్ ఏదైతే ఉందో ఇది ఎవరు పుట్టుకతో అయితే నేర్చుకోరు కదా, చుట్టుపక్కల ఉన్న జనాల్ని చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎవరికైనా టొబాకో అంటే ఏంటో తెలియనే లేదనుకోండి, తను దాన్ని అసలు ఎలా కన్జ్యూమ్ చేస్తాడు, ఎందుకు కన్జ్యూమ్ చేస్తాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, ఈ అడ్వర్టైజ్మెంట్ అది ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ టీవీలో బ్యాన్ చేసేసారు కదా అని. ముందేం జరిగేదంటే ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్కహాల్ గురించి, టొబాకో గురించి టీవీలో డైరెక్ట్ గా యాడ్స్ చేసేవారు. కానీ ఇయర్ 1986 అండ్ 1990లో WHO ఒక రిజల్యూషన్ అయితే పాస్ చేసింది. ఎవ్రీ కంట్రీ హ్యాస్ టు టేక్ యాక్షన్ అగైన్స్ట్ టొబాకో. ఇండియా కూడా ఆ అగ్రిమెంట్ లో సైన్ చేసింది కాబట్టి కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రెగ్యులేషన్ యాక్ట్ అయితే వచ్చింది 1995లో. ఈ యాక్ట్ ఏంటంటే ఇండియన్ కేబుల్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఇందులో ఎలాంటి టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ చేయకూడదు ఆల్కహాల్, టొబాకో గురించి. కానీ దీని తర్వాత కూడా చిన్న చిన్న ఈవెంట్స్ ఏవోటి అవుతూనే ఉంటాయి కదా, స్పోర్ట్స్ లాంటివి, అందులో అడ్వర్టైజ్మెంట్ అయితే జరుగుతూనే ఉండేది. ఇప్పుడు సిగరెట్ తాగే వాళ్ళనైతే పక్కన పెడదాం, వాళ్ళైతే ఎలాగో లైఫ్ తో రిస్క్ చేస్తున్నారు. కానీ సిగరెట్ తాగే వాళ్ళు కాకుండా వాళ్ళ పక్కన ఎవరైతే ఉంటారో అంటే ప్యాసివ్ స్మోకర్స్, అందులో కూడా 1.3 మిలియన్ పీపుల్ చనిపోయారు. ఇంకా 24 మిలియన్ పీపుల్ అయితే డిసేబుల్ అయిపోయారు. వాళ్ళు కూడా ప్యాసివ్ స్మోకర్సే. వాళ్ళు సిగరెట్ తాగట్లేదు, జస్ట్ సిగరెట్ తాగే వాళ్ళ పక్కన నించున్నారు అంతే. ఇది చిన్న చిటకా నెంబర్ కాదు కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ అయితే నెక్స్ట్ స్టెప్స్ తీసుకోవడానికి రెడీగా ఉంది. ఫైనల్లీ 2003లో వచ్చింది సిగరెట్స్ అండ్ అదర్ ప్రొడక్ట్స్ యాక్ట్. ఇందులో మెయిన్ రూల్ ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్లో స్మోకింగ్ చేయకూడదు. ఇంకా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి 100 yards దగ్గరలో ఎలాంటి టొబాకో ప్రొడక్ట్స్ సెల్ చేయకూడదు. 18 years కంటే తక్కువ ఏజ్ ఎవరికైతే ఉంటుందో అంటే మైనర్స్, వీళ్ళకైతే అలోనే లేదు టొబాకో కన్జ్యూమ్ చేయడానికి. ఈ యాక్ట్ వచ్చిన తర్వాత ఇంకా మేజర్ చేంజ్ ఏంటంటే ఈ చిన్న చిన్న యాడ్స్ ఏవైతే ఉండేవో వాటిని కూడా బ్యాన్ చేసేశారు. ఈ యాక్ట్ వచ్చిన తర్వాత కంపెనీస్కి అయితే కేవలం 2 places మాత్రమే మిగిలాయి అడ్వర్టైజ్మెంట్ చేయడానికి. ఒకటి ఈ ప్యాకేజింగ్ ఏదైతే ఉందో ఈ ప్యాకేజింగ్ మీద కంపెనీ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ POS అంటే పాయింట్ ఆఫ్ సేల్, ఎక్కడి నుంచి అయితే ప్రోడక్ట్ అమ్ముతున్నారో ఆ ప్లేస్లో కూడా వెళ్ళి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. మిగతా అన్ని వేస్ అయితే క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ యాక్ట్ ఏదైతే వచ్చిందో ఇందులో ఎలాంటి ప్రోడక్ట్ ని బ్యాన్ అయితే చేయలేదు, జస్ట్ అడ్వర్టైజ్మెంట్ గురించి ఇంకా వేరే వాటి గురించి రూల్స్ మార్చారంతే. కానీ ప్రోడక్ట్ అయితే దేన్ని బ్యాన్ చేయలేదు. ఇప్పుడు వచ్చింది 2011, ఇందులో ఒక ప్రోడక్ట్ ని బ్యాన్ చేశారు. ఇప్పుడు అది ఎలా బ్యాన్ అయిందో మీకు చెప్పాలి అంటే మీకు పాన్ మసాలా స్ట్రక్చర్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది. ఫ్రెండ్స్, పాన్ మసాలా కల్చర్ ఏదైతే ఉందో ఇది ఇండియన్ కల్చర్ లో ఎప్పటి నుంచో ఉంది. ఇలాచి, బెల్లం ఇంకా ఇలాంటి రకరకాలవన్నీ ఆకులు వేసుకొని కలుపుకొని తినేస్తాంగా. ఇప్పుడు టెక్నాలజీ ఎప్పుడైతే పెరిగిపోయిందో ఈ పాన్ని డ్రై చేసేసారు, దీన్ని ఒక ప్యాకెట్లో వేసేసి అమ్మడం స్టార్ట్ చేశారు. దీనికి పెట్టారు పేరు పాన్ మసాలా. ఇప్పుడు ఈ పాన్ మసాలా బాగా సెల్ అవుతుంది అని తెలిసిన తర్వాత దీన్ని అలవాటు చేయడం కోసం ఇందులో ప్రాసెస్డ్ టొబాకోని కలిపి అమ్ముతూ ఉండేవారు. దానికి పెట్టారు పేరు గుట్కా. కొన్ని దగ్గరలో పూడి అని కూడా అంటారు, ఇంకొన్ని దగ్గరలో పుడికి అని కూడా అంటారు. ఇప్పుడు ఈ గుట్కా ప్యాకెట్ ఏదైతే ఉందో ఇది ఎక్కువ రోజులు ఉండడానికి ఇందులో రకరకాల కెమికల్స్ అయితే కలిపేవారు. జనాలు దీనికి అలవాటే పడిపోయి ఉండడానికి మెగ్నీషియం కలుపుతూ ఉండేవారు. టెస్ట్ చేసినప్పుడు తెలిసింది ఇందులో 40 కంటే ఎక్కువ సబ్స్టెన్సెస్ ఉన్నాయి, అవే మెయిన్ క్యాన్సర్ రావడానికి కారణం. ఇప్పుడు ఇది సిగరెట్ కంటే ఎక్కువ డేంజర్ అయిపోయింది, ఎందుకంటే ఇది నోట్లోంచి వెళ్తుంది కదా, ఇది డైరెక్ట్ గా మన పొట్టలోకి వెళ్ళిపోద్ది. అందుకే ఇండియాలో ఎవరికైతే ఓరల్ క్యాన్సర్స్ వస్తున్నాయో
అందులో 90% ఆఫ్ ది కేసెస్ ఈ గుట్కా తిన్న వాళ్ళవే ఉన్నాయి. దీన్ని చూసి గవర్నమెంట్ ద ఫెడరల్ ఫుడ్ అండ్ సేఫ్టీ యాక్ట్ అయితే తీసుకొచ్చింది. ఈ యాక్ట్ లో ఏముందంటే టొబాకో ఏదైతే ఉందో దాన్ని ఏ ఫుడ్ ఐటమ్ లో యూజ్ చేయకూడదు. సో గుట్కా అయితే బ్యాన్ అయిపోయింది. ఎందుకంటే గుట్కా తయారయ్యేది పాన్ మసాలాని టొబాకోలో కలిపితేనే. కానీ ఈ పాన్ మసాలా ఏదైతే ఉందో అది FSSAIలో ఫుడ్ లా రిజిస్టర్ అయి ఉంది. అందుకే ఈ యాక్ట్ వచ్చిన తర్వాత పాన్ మసాలా ఒక్కటైతే అమ్మొచ్చు, కానీ పాన్ మసాలాలో టొబాకోని కలిపి ఏదైతే అమ్ముతున్నారో గుట్కా, దీన్నైతే అమ్మడానికి వీలు లేదు. జనాలందరికీ తెలుసు ఈ గుట్కా అనేది చాలా పనికిమాలిన థింగ్ అని, కానీ ఒకసారి అలవాటు పడిపోతే వదిలించుకోవడం చాలా కష్టం. దీనికోసం చాలా స్ట్రాంగ్ విల్ పవర్ ఇంకా మోటివేటెడ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు రూల్స్ అయితే వచ్చేసాయి ఇండియాలోకి, కానీ అప్పటికే పాన్ మసాలా మార్కెట్ సైజ్ అయితే అయిపోయింది ఇండియాలో 43,400 crores. ఇంత డబ్బులు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళకి ఎలాంటి రూల్స్ ఉండవు. అప్పుడు వీళ్ళు ప్రపంచంలో ద బెస్ట్ మైండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలవడం స్టార్ట్ చేశారు. మెల్లమెల్లగా పాలసీ మేకర్స్ ని ఇంకా గవర్నమెంట్ అఫీషియల్స్ ని కూడా కొనేశారు. ఎందుకంటే గవర్నమెంట్ ని కలుపుకోకుండా దీన్నైతే కంటిన్యూ చేయలేరు. వీళ్ళు పొలిటికల్ పార్టీస్ కి కోట్లల్లో ఫండ్స్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఈ టొబాకో కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో షేర్స్ హోల్డింగ్ గవర్నమెంట్ ది కూడా ఉంది. ఇది నేను మీకు నెక్స్ట్ ప్రూఫ్స్ తో పాటు చూపిస్తాను. కానీ ముందు యాక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈ యాక్ట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు టొబాకో కంపెనీస్ అన్ని కోర్టులో అపీల్ చేయడానికి వెళ్ళాయి, కానీ పెద్దగా రిజల్ట్ ఏమీ రాలేదు. అప్పుడే వీళ్ళు కనిపెట్టారు ఒక కొత్త వేని. వీళ్ళు పాన్ మసాలాకి ఇంకా ప్రాసెస్డ్ టొబాకోకి ఒక ట్విన్ ప్యాకింగ్ అయితే తయారు చేశారు. అంటే పాన్ మసాలా సపరేట్ గా, టొబాకో సపరేట్ గా. అంటే ముందు ఎవరైతే గుట్కా తినేవాళ్ళో వాళ్ళు ఇప్పుడు పాన్ మసాలాని ఇంకా ప్రాసెస్డ్ టొబాకోని 2 ప్యాకెట్లని సపరేట్ గా కొనుక్కొని కస్టమరే ప్రొడక్ట్ ని తయారు చేసేసుకుంటాడు. ఆ ప్రొడక్ట్ యాక్చువల్లీ ఇండియాలో బ్యాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ముందు మారుతి గుట్కా అని ఒకటి వచ్చేది కదా, ఇప్పుడు అందులో మారుతి పాన్ మసాలా సపరేట్ గా వస్తుంది, మారుతి ప్రాసెస్డ్ టొబాకో సపరేట్ గా వస్తుంది. ఇంకా జనాలైతే ఈ రెండింటిని కలుపుకొని తినడం స్టార్ట్ చేసేశారు. ఇలా చేస్తూ ప్రతి కంపెనీ తన బ్రాండ్ ని స్ప్లిట్ చేసేసింది. షికార్ గుట్కా, షికార్ పాన్ మసాలా, షికార్ టొబాకో కూడా దొరికేది, షికార్ ఫిల్టర్ కైని కూడా దొరికేది. ఇలా బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి ప్రొడక్ట్స్ ని స్ప్లిట్ చేసేసాయి. సో ఏ ప్రొడక్ట్ అయితే బ్యాన్ అయిపోయిందో దాన్ని అమ్మే మెథడ్ అయితే వీళ్ళు కనిపెట్టేశారు. ఇప్పుడు మిగిలింది అడ్వర్టైజ్మెంట్. ఎందుకంటే ఎప్పటి వరకు అయితే అడ్వర్టైజ్మెంట్ అవ్వదో అప్పటి వరకు ప్రొడక్ట్ జనాల వరకు ఎలా వెళ్తుంది. సో దీనికి సొల్యూషన్ గా తీసుకొచ్చారు సరోగేట్ అడ్వర్టైజ్మెంట్ కాన్సెప్ట్. సో ఇందులో వీళ్ళు ఏం చేశారంటే సేమ్ గుట్కాలనే స్టైల్, కలర్, ప్యాకేజింగ్ అన్ని చేసి గుట్కా ప్లేస్ లో సుఫారీ అని రాసేశారు. ఇంకొన్ని బ్రాండ్స్ అయితే ఇలాచీ అని రాయడం స్టార్ట్ చేసేసాయి. ఇలా డిఫరెంట్ థింగ్స్ అయితే రాసేశారు. దీని తర్వాత ప్రోడక్ట్ ని అడ్వర్టైజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలానే ఆల్కహాల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి సేమ్ పేరుతో సోడాని అడ్వర్టైజ్ చేయడం స్టార్ట్ చేశారు. కొంతమంది అయితే మ్యూజిక్ సీడీనే లాంచ్ చేసేశారు. మీకు ఈ యాడ్ అయితే గుర్తుండే ఉండుంటుంది. ఇంపీరియల్ బ్లూ, మెన్ విల్ బి మెన్, ద ఇంపీరియల్ బ్లూ మ్యూజిక్ సీడీ. ఇప్పటి వరకు మీలో ఆ సీడీని ఎవరైనా కొన్నారా? ఆ సీడీలో మ్యూజిక్ని అసలు విన్నారా? ఒకవేళ వింటే కామెంట్ సెక్షన్లో మాకు తప్పక తెలియజేయండి. బేసిక్గా ఆ సీడీ అయితే ఎక్కడ సెల్ అవ్వట్లేదు, జస్ట్ ఆ సీడీ గురించి అడ్వర్టైజ్మెంట్ అవుతుంది అంతే. ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా వాళ్ళ మెయిన్ ప్రోడక్ట్ ని జనాల ముందుకు తీసుకొచ్చారు. ఈ రోజుకి కూడా మీరు చూస్తే ఫ్లిప్కార్ట్ ఇంకా అమెజాన్ లో ఈ ఇంపీరియల్ బ్లూ సీడీ అయితే ఎప్పుడు సోల్డ్ అవుట్ అనే ఉంటుంది. యాక్చువల్లీ వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ లో ఆల్కహాల్ ని ప్రమోట్ చేశారు సీడీ పేరుతో. ఈ మెన్ విల్ బి మెన్ యాడ్ ఏదైతే ఉందో ఇది అందరికీ గుర్తుంది, కానీ ఏ ప్రొడక్ట్ కోసమో ఎవ్వరికీ తెలీదు. ఇలానే 502 పటాకా ఏదైతే బీడీ బ్రాండ్ ఉందో అది 502 పటాకా టీ అని బ్రాండింగ్ చేయడం స్టార్ట్ చేసేసింది. ఇలానే అరిస్టోక్రాట్ విస్కీ ఏదైతే ఉందో వీళ్ళైతే అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేసేసారు అరిస్టోక్రాట్ యాపిల్ జ్యూస్ అని. ఈ అరిస్టోక్రాట్ విస్కీ ఏదైతే ఉందో ఇది అందరికీ తెలుసు, కానీ ఆ అరిస్టోక్రాట్ యాపిల్ జ్యూస్ ఏదైతే ఉందో అది ఈ రోజు వరకు ఎవ్వరూ తాగలేదు. ఇలానే కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళు యాడ్స్ అయితే చేశారు. అలాంటి ప్రొడక్ట్స్ కి ఆ ప్రొడక్ట్స్ అసలు నిజంగా ఎగ్జిస్టే అవ్వవు. ఇవన్నీ వీళ్ళు ఇందుకే చేసేవారు, వీళ్ళ మెయిన్ ప్రోడక్ట్ ని ఇండైరెక్ట్ గా ప్రమోట్ చేయడానికి. ఇలానే రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ డ్రింక్ దీని యాడ్ అయితే చేశాడు విరాట్ కోహ్లీ. ఇది కూడా మీకు కొనడానికి ఎక్కడ దొరకదు. రాయల్ ఛాలెంజర్స్ అన్న పేరుతో ఒక IPL టీమ్ నే తయారు చేసేశారు. దీని గురించి కూడా కొంతమంది జనాలైతే అపీల్ చేశారు కోర్టులో, అసలు ఒక ఆల్కహాల్ బ్రాండ్ పేరుతో IPL టీమ్ ని ఎలా తయారు చేశారు అని. కానీ ఈ కేసు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టులో కేసుని ఓడిపోయారు. ఎందుకంటే టీమ్ పేరులో S ఒకటి యాడ్ చేశారు, రాయల్ ఛాలెంజర్స్. ఏదైనా ఒక ప్రోడక్ట్ మీద తక్కువ టైంలో ఎక్కువ అటెన్షన్ తెప్పించాలి అంటే కంపెనీస్ సెలబ్రిటీస్ ని పట్టుకుంటాయి. ఎగ్జాక్ట్లీ టొబాకో కంపెనీస్ కూడా ఇదే చేశాయి. వీళ్ళు పెద్ద సెలబ్రిటీస్ కి ఎంత డబ్బులు అడిగితే అంత డబ్బులు ఇచ్చారు. 2021లో అమితాబ్ బచ్చన్ ఇంకా రణ్వీర్ సింగ్ అయితే కలిసి చేశారు కమలా పసంద్ ఇలాచీ యాడ్. 2022లో అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, షారుఖ్ ఖాన్
ముగ్గురు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కలిసి చేశారు విమల్ పాన్ మసాలా యాడ్. ఇంకా మొత్తం యాడ్ లో ఎక్కడ కూడా ఇలాచీ అని చెప్పనే లేదు, జస్ట్ సైడ్ న చిన్నది రాశారంతే ఇలాచీ అని. ఒక సీడీ యాడ్ లో చిన్నది కలపండి పెద్దది కలపండి అంటే దీనికి అర్థం ఏంటి? ఒకసారి మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే చాలా కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. తెలియని పిల్లలు వెళ్ళి ఇలాచీ పేరుతో టొబాకోని కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. ఒకసారి మీరు ఎప్పుడైనా పాన్ షాప్ కి వెళ్ళారంటే అక్కడ రకరకాల ప్యాకెట్లు ఉంటాయి, అందులో ఏది ఏంటో అర్థమే కాదు. ప్రియాంక చోప్రాని UN లో అంబాసిడర్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అండ్ అడోలసెంట్ హెల్త్ చేశారు. కానీ దీని తర్వాత కూడా తిను రజనీగంధా యాడ్ అయితే చేసింది. రజనీగంధా ఒక ఫేమస్ ఇండియన్ జర్దా బ్రాండ్. తులసి ఇంకా బాబా అనే ప్యాకెట్స్ అయితే తయారు చేస్తుంది. టీచర్స్ అనే ఒక బ్రాండ్ ఉంది, అది విస్కీ తయారు చేస్తుంది. ప్రియాంక చోప్రా దీని యాడ్ ని కూడా చేసింది. ఆలియా భట్ చేసింది బ్లెండర్ స్ప్రైడ్ యొక్క యాడ్. వీళ్ళైతే వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు, మేము గుట్కా ఆల్కహాల్ యాడ్స్ అయితే చేయట్లేదు, జస్ట్ ఇలాచీ అండ్ సోడా యాడ్సే చేస్తున్నామని. కానీ వీళ్ళకి అసలు తెలీదా ఆ పేరుతో గుట్కా ఇంకా ఆల్కహాల్ అమ్ముతారని. ఇలానే పాన్ బహార్ అనే యాడ్ టైగర్ షార్ఫ్ ఇంకా మహేష్ బాబు అయితే చేశారు. సల్మాన్ ఖాన్ రాజ్ శ్రీ ఇలాచీ అనే యాడ్ ని చేశాడు. అలానే సిగ్నేచర్ ఇలాచీ అనేది హృతిక్ రోషన్ ప్రమోట్ చేశాడు. చైనీలో మలైకా అరోరా, సంజయ్ దత్, అనుష్క శర్మ, మనోజ్ బాజ్పాయ్, ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే వీడియోనే సరిపోదు. కార్తిక్ ఆర్యన్ 15 crores యాడ్ అయితే రిజెక్ట్ చేశాడు. తను చెప్పాడు నేను ఇలాంటి యాడ్స్ చెయ్యను అని. కానీ స్టార్టింగ్ లో ఎప్పుడైతే తనకు కొంచెం మనీ టైట్ గా ఉండేదో కార్తిక్, జాక్విలిన్ ఫెర్నాండెస్ కలిసి మ్యాజిక్ మూమెంట్స్ యాడ్ అయితే చేశారు. ఆ యాడ్ లో అయితే డైరెక్ట్ గా ఆల్కహాల్ బాటిల్ నే చూపించారు, కానీ కొంచెం బ్లర్ చేసి. మొత్తం ఇండియా అంతా కలిసి వీళ్ళని స్టార్స్ చేస్తుంటే వీళ్ళేమో క్యాన్సర్ ని స్ప్రెడ్ చేసే పనిలో ఉన్నారు. బేసిక్ గా గుట్కా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే ఫ్రెండ్స్ తో తిరగొద్దు అని చెప్తాం, కానీ ఇంట్లో అలా కూర్చొని టీవీ ఆన్ చేస్తే మనకి కనిపించే యాడ్స్ ఇవి. వీళ్ళు టొబాకో ఆల్కహాల్ తో ఆగిపోలేదు, జనాల్ని జోదంలోకి కూడా లాగుతున్నారు. తీన్ పత్తి, రమ్మీ సర్కిల్, రమ్మీ రాజా మీరు ఇప్పుడు కూడా యూట్యూబ్ లోకి వెళ్ళి చూడొచ్చు. స్టింగ్ ఆపరేషన్ బై కోబ్రా పోస్ట్ దగ్గర 36 సెలబ్రిటీస్ అయితే దొరికిపోయారు, ఇంక్లూడింగ్ సోను సూద్. వీళ్ళందరూ అగ్రీ చేశారు డబ్బులు తీసుకొని పొలిటికల్ పార్టీస్ ని ప్రమోట్ చేస్తామని. కానీ ఇప్పటి వరకు మీరు ఎవరినైనా రియల్ హీరో అని చెప్పాలి అనుకుంటే తను సచిన్ టెండూల్కర్. సచిన్ తన 32 years పబ్లిక్ లైఫ్ ఇంకా 24 years క్రికెట్ కెరియర్ లో ఒక్క సరోగేట్ యాడ్ కూడా చేయలేదు. అన్ని గుట్కా కంపెనీలు ఎన్ని డబ్బులు అడిగితే అన్ని డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి, కానీ సచిన్ అలాంటిది ఒక్క యాడ్ కూడా చేయలేదు. 1996 వరల్డ్ కప్ టైం అది. అప్పుడు BCCI అంత రిచ్ కూడా ఏం కాదు. అప్పుడు విల్స్ అనే ఒక సిగరెట్ కంపెనీ మొత్తం వరల్డ్ కప్ కే స్పాన్సర్ చేసింది. కానీ ఇది విని మీరైతే షాక్ అయిపోవచ్చు. సచిన్ ఆ వరల్డ్ కప్ లో ఎలాంటి స్పాన్సర్షిప్ లేని బ్యాట్ తో ఆడాడు. ఆ బ్యాట్ మీద ఎలాంటి స్టిక్కర్ లేదు, మీరు ఇప్పుడు కూడా ఆ వీడియోని చూడొచ్చు. యూబీ గ్రూప్ ఆ టైంలో 20 crores అయితే ఆఫర్ చేసింది సచిన్ కి, కానీ సచిన్ అయితే దాన్ని ఒక్క సెకండ్ లోనే రిజెక్ట్ చేసేశాడు. సచిన్ ఎంత గ్రేట్ కదా. మీలో ఎవరెవరు సచిన్ టెండూల్కర్ ఫ్యాన్స్? మీరు సినిమాలు చూస్తే కూడా అందులో సిగరెట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్లాన్డ్ గా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ని పెడతాయి. ఇలా అవి ఎందుకు చేస్తాయంటే February 2003లో WHO ఒక రిపోర్ట్ అయితే పబ్లిష్ చేసింది. ఇందులో ఉంది 70% ఇండియన్ మూవీస్ ఏవైతే ఉన్నాయో 1991 నుంచి 2002 వరకు రిలీజ్ అయినవి ఇవి టొబాకో యాడ్స్ ని చూపించాయి. ఇంకా మనం 2005 గురించి మాట్లాడుకుంటే 89% ఆఫ్ మూవీస్ టొబాకోస్ ఇంకా సిగరెట్ ని ప్రమోట్ చేశాయి. సొసైటీ ఫర్ న్యూరో సైన్స్ రీసెర్చ్ అయితే ఒక ఎక్స్పెరిమెంట్ అయితే కండక్ట్ చేసింది 17 స్మోకర్స్ ఇంకా 17 నాన్ స్మోకర్స్ మీద. FRMI పెట్టి ఫంక్షనల్ MRI పెట్టి వాళ్ళకి ఆ మూవీస్ చూపించినప్పుడు ఈ 17 స్మోకర్స్ ఎవరైతే ఉన్నారో మూవీలో స్మోకింగ్ సీన్ వచ్చినప్పుడు వాళ్ళ బ్రెయిన్ లో హెవీ బ్రెయిన్ యాక్టివిటీస్ అయితే నోట్ అయ్యాయి. ఇది నేను మీకు ఇంత ఇంపార్టెంట్ గా ఎందుకు చెప్తున్నానంటే 89% కంటే ఎక్కువ మూవీలోనే టొబాకో సీన్స్ అయితే ఉంటాయి. అప్పుడు టొబాకోని వదిలేయడానికి ఎంతమంది అయితే ట్రై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ టొబాకోని తాగడం స్టార్ట్ చేసేస్తారు. ఇండియాలో ప్రతి సంవత్సరం 600 to 700 crores అయితే సరోగేట్ యాడ్స్ చేయడానికి ఖర్చు పెడతారు. కానీ ఈ సరోగేట్ యాడ్స్ లో ఏ ప్రొడక్ట్స్ అయితే ప్రమోట్ చేస్తారో లైక్ సీడీ, ఇలాచీ, సోడా వీటితో బిజినెసెస్ ఇంత ఎక్కువ డబ్బులైతే సంపాదించలేవు, ఇంత పెద్ద పెద్ద స్టార్స్ ని ఎఫోర్డ్ చేసేంత. యాక్చువల్ గా వీళ్ళు ఈ సరోగేట్ ప్రొడక్ట్స్ ని మార్కెట్ లోకి తెచ్చి వెనకాతల నుంచి టొబాకో ప్రొడక్ట్స్ ని అయితే అమ్ముతారు. ఇంకా వీళ్ళు ఎర్న్ చేసిన ప్రాఫిట్ తో ఈ సరోగేట్ యాడ్స్ పెద్ద పెద్ద స్టార్స్ తో చేయిస్తారు. ఒక పాన్ మసాలా బ్రాండ్ ఉంది పాన్ పరాగ్. వీళ్ళు ఇయర్లీ ఎంత సేల్ చేస్తారో దానికంటే చాలా ఎక్కువ డబ్బులు అడ్వర్టైజ్మెంట్ మీద ఖర్చు పెట్టేస్తారు. అయినా వీళ్ళు ఎలా సర్వైవ్ అయ్యి ఉండగలుగుతున్నారంటే ప్రమోట్ చేసేది ఒక ప్రొడక్ట్ ని, అమ్మేది ఇంకో ప్రొడక్ట్ ని. ఒకసారి మీరు షీట్ ని చూడండి. 6.37 crores దీని యొక్క యాన్యువల్ సేల్. ఇంకా ఈ 6 crores సేల్ కోసం వీళ్ళు మొత్తం 24 crores అడ్వర్టైజ్మెంట్ మీద ఖర్చు పెట్టారు. టొబాకో మార్కెట్ అంత పెద్దది. మరి 2023కి వచ్చేసరికి టొబాకో మార్కెట్ అయితే టచ్ అయిపోయింది $12,730 million కి. 2020లో కేవలం ట్యాక్స్ రెవెన్యూ ఫ్రమ్ సిగరెట్సే ఇండియన్ గవర్నమెంట్ పొందింది 356 million rupees.
జిఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీ, ట్యాక్స్ రెవెన్యూ అన్నీ కలుపుకొని అయితే 53,750 crores ట్యాక్స్ రెవెన్యూ అయితే జనరేట్ అయింది కేవలం 1 yearలో టొబాకో ప్రొడక్ట్స్ మీద. మీరు జనాలు చెప్తూ ఉండుంటే వినే ఉండుంటారు, ఈ టొబాకో ఇండస్ట్రీ అనేది చాలా పెద్దది, దీనివల్ల గవర్నమెంట్కి కూడా చాలా డబ్బులు వస్తాయి, అందుకే గవర్నమెంట్ దీన్ని ఎప్పటికీ ఆపదు. కానీ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకసారి జాగ్రత్తగా వినండి. గవర్నమెంట్కి దీనివల్ల అంత పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు. ఇప్పుడు ఈ టొబాకో వల్ల గవర్నమెంట్కి రెవెన్యూ ఏదైతే వస్తుందో దానికంటే ఎక్కువ డబ్బులే గవర్నమెంట్కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈ టొబాకో వల్ల వచ్చే డిసీజెస్ని క్యూర్ చేయడానికి. ఇంకా టొబాకో అగెన్స్ట్గా అడ్వర్టైజ్మెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. ఒకసారి మనం 2017 డేటాని తీసుకుని దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. గవర్నమెంట్వి 2 lakh rupees ఈ టొబాకో రిలేటెడ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యూర్ చేయడానికి మాత్రమే ఖర్చు పెట్టింది. మన జీడిపిలో 1.4% షేర్ దీనికే వెళ్ళిపోతుంది. ఇంకా ఈ టోటల్ టొబాకో నుంచి ట్యాక్స్ రెవెన్యూ అయితే జనరేట్ అయింది 53,000 crore rupees. అంటే టొబాకో ట్యాక్స్ నుంచి వచ్చే ప్రతి 100 రూపాయలకి గవర్నమెంట్ 816 రూపాయలు అయితే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎన్నో 100 కోట్లు ఖర్చు పెట్టి సరోగేట్ యాడ్స్ అయితే చేస్తారు, వీటిని జనాలు తింటారు, ట్యాక్స్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. సరే, గవర్నమెంట్ దగ్గరికి డబ్బులు వచ్చాయి కదా అనుకుంటే జనాల్ని మళ్ళీ ముందున్న స్టేజ్కి తీసుకుని రావడానికి గవర్నమెంట్కి ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అల్టిమేట్గా దీనంతట్లో లూజ్ అయ్యేదైతే మనమే. అసలు ఈ బిజినెస్ మోడల్లో పేదవాడు అంటే గుట్కా తినేవాడికి ఏమీ రాదు, కానీ మిగతా అందరి పాకెట్స్లోకి డబ్బులైతే వస్తున్నాయి. ఇప్పుడు నేను పేదవాళ్ళు అని ఎందుకు మెన్షన్ చేశాను అంటే ఈ టొబాకోకి మెయిన్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పేదవాళ్లే ఉంటారు. బేసికల్లీ ఈ టొబాకో తినడం వల్ల వాళ్ళకి ఆకలి అనేది వేయదు. వర్కర్స్ లో ఫీమేల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ టొబాకోని తింటారు ఆకలి వేయకుండా ఉండటానికి. ఈ నిరుపేద వర్కర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు 8 hours కాదు 12 hours వర్క్ చేస్తారు. అందుకే వీళ్ళకి భోజనం నుంచి కొంచెం సేపు టెంపరరీ మైండ్ రిలాక్సేషన్ అయితే కావాలి. దీనికోసమే వాళ్ళ మైండ్ ని వాళ్ళు డైవర్ట్ చేసి ఉంచుకోవడానికి ఈ టొబాకోని అయితే తింటారు. ఈ సిగరెట్, ఆల్కహాల్ ఏదైతే ఉందో దీంట్లో మనం చెయ్యినైతే వాడాల్సి ఉంటుంది. కానీ గుట్కాలో ఒక అడ్వాంటేజ్ ఉంది. జస్ట్ అలా నోట్లో వేసుకొని ఉంచేసుకుంటే చాలు, అలా అని చెప్పి కన్జ్యూమ్ చేసేయచ్చు. ఇది ఇలా నోట్లో ఉంచుకొని వాళ్ళ పనిని వాళ్ళు చేసేస్తారు. ఇంకా ఇది అన్నిటికంటే చీప్ కూడా. ఈ యాడ్స్ చేసే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ బాగా తెలుసు ఒక పేదవాడికి క్యాన్సర్ వస్తే వాడి దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డబ్బులు కూడా ఉండవని. అయినా కూడా వీళ్ళు మొత్తం ఇండియాలో దీన్ని ప్రమోట్ చేస్తారు. ఈ బిజినెస్ మోడల్ ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా సరే మాకు ప్రాఫిట్స్ వస్తే చాలు, జనాలు ఎలా పోతే మాకేంటి. ఇండియన్ రైల్వేస్ కి ప్రతి సంవత్సరం 1200 crore rupees అయితే ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈ పాన్ మసాలా ఇంకా గుట్కా తినే వాళ్ళు రైల్వే స్టేషన్ లో ఇంకా ట్రైన్ లో చేసే చెత్తని కడగటానికి. ఇలా జనాలు ఎక్కడ పడితే అక్కడ ఉయ్యడం వల్ల టీబీ లాంటి ఎయిర్ బ్రోన్ డిసీజెస్ కూడా స్ప్రెడ్ అవుతాయి. జనాలు గుట్కాని ఊసి ఊసి హౌరా బ్రిడ్జ్ లాంటి స్ట్రాంగెస్ట్ బ్రిడ్జ్ ని కూడా వీక్ చేసేశారు. ఎక్కువ ఉయ్యడం వల్ల హౌరా బ్రిడ్జ్ లో ఒక సైడ్ వీక్ అయిపోయింది. ఈ పాన్ మసాలా ఏదైతే ఉందో దీని మీద 28% GST అయితే పడుతుంది. ఇది బేసిక్ గా చాలా ఎక్కువ. ఇందుకే ఇందులోనే ఎక్కువ ట్యాక్స్ ఎగ్గొట్టడం కూడా జరుగుతుంది. 2015లో ధరం సత్యపాల్ గ్రూప్ ఏదైతే ఉందో రజనీగంధాకి ఓనర్, వీళ్ళు ఫేక్ బిల్స్ తయారు చేసి 90 crores ట్యాక్స్ ని ఎగ్గొట్టారు. ఇంకా చెప్పాలంటే ఇందులో చాలా మంది గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు. సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్వర్ మిశ్రాన్ అయితే సిబిఐ అరెస్ట్ చేసింది. ఎందుకంటే తిను ఈ ఇండస్ట్రీస్ కి హెల్ప్ చేశాడు ట్యాక్స్ ని ఎగ్గొట్టడానికి. ఒకసారి తమిళనాడులో టొబాకో డీలర్ మాధవరావు ఇంట్లో ఒక డైరీ దొరికింది. అందులో స్టేట్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ లీడర్స్ కి ప్రతి నెల ఎంతెంత వెళ్తుందో అని క్లియర్ గా రాసింది. ఆ డైరీలో చూస్తే తెలిసింది గవర్నమెంట్ అఫీషియల్స్ కి దగ్గర 40 crore rupees ఫండ్ అయితే వెళ్ళింది అని. ఇందులో స్టేట్ హెల్త్ మినిస్టర్ సి విజయ్ భాస్కర్, ఫార్మర్ పోలీస్ కమిషనర్ టీకే రాజేంద్రన్, ఇంకా ఎస్ జార్జ్, వీళ్ళతో పాటు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. బేసిక్గా ఈ సిఎస్ఆర్ ఫండ్ ఏదైతే ఉందో దీని పేరుతో కూడా ట్యాక్స్ ని సేవ్ చేయడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా క్లాస్మేట్ నోట్బుక్ ని యూజ్ చేసి ఉంటే దాని వెనకతల రాసి ఉంటుంది, విత్ ద సేల్ ఆఫ్ ఎవ్రీ నోట్బుక్ సమ్ ఆఫ్ ద మనీ విల్ బి ఇన్వెస్టెడ్ ఇన్ ఎడ్యుకేషన్ ఆఫ్ పూర్ చిల్డ్రన్. ఇప్పుడు ఈ క్లాస్మేట్ అనే బ్రాండ్ ఏదైతే ఉందో ఐటీసీ అంటే ఒక టొబాకో కంపెనీ యొక్క బ్రాండ్. ఒక వైపు నుంచి వీళ్ళు టొబాకోని సెల్ చేస్తారు, ఇంకో వైపు నుంచి వీళ్ళు సొసైటీకి మంచి చేయడం గురించి మాట్లాడతారు. ఇది వీళ్ళు ఎందుకు చేస్తారు అంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక కంపెనీ నెట్వర్త్ ఎప్పుడైతే 500 crores దాటేస్తుందో, లేదంటే 5 కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్ వస్తుందో, లేదంటే 1000 crores యొక్క టర్న్ ఓవర్ కంప్లీట్ అవుతుందో వాళ్ళకి సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, దీనికోసం వాళ్ళు అట్లీస్ట్ 2% ఆఫ్ ద ప్రాఫిట్ నైతే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు వీళ్ళు పొలిటికల్ పార్టీస్ కి డొనేషన్ కూడా ఇస్తారు. 2010-11 లో ద హిందూ ఆర్టికల్ ప్రకారం ఐటీసీ కాంగ్రెస్ కి 3 crores డొనేషన్ అయితే ఇచ్చింది, బీజేపీకి 2.5 crores, సమాజ్వాదీ పార్టీకి 42 lakhs, రాష్ట్రీయ జనతా దళ్ కి 33 lakhs, శివసేనకి 17 lakhs. ఇంకా 2018
2019 గురించి మాట్లాడుకుంటే బీజేపీకి 23 crore రూపీస్ ఇవ్వడం అయితే జరిగింది. 2019 to 20 మధ్యలో ఐటీసీ కాంగ్రెస్ పార్టీకి కూడా 20 crores రూపీస్ ఇచ్చింది. ఏ పార్టీ అయితే పవర్ లో ఉంటుందో వాళ్ళకి డొనేషన్ కొంచెం ఎక్కువ ఇస్తారు, కానీ మిగతా అన్ని పార్టీలకి డొనేషన్ అయితే ఇస్తారు. ఇండియాలో ఇన్ని అనాథాశ్రమాలు ఉన్నాయి, ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి, వీటన్నిటిని వదిలేసి వీళ్ళు పొలిటికల్ పార్టీస్కే ఎందుకు డొనేషన్ ఇస్తారు? ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పే విషయానికి మీరు ఇంకెంత షాక్ అయిపోతారో. ఐటీసీ కంపెనీ ఏదైతే ఉందో టొబాకో కంపెనీ, ఇందులో స్టేట్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డైరెక్ట్ షేర్ హోల్డింగ్స్ అయితే ఉన్నాయి. 31 March 2010కి ఐటీసీ కంపెనీలో టాప్ 10 హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అందులో 6 హోల్డింగ్స్ గవర్నమెంట్వే ఉన్నాయి. అంటే ఐటీసీ ఇండియాలో టాప్ టొబాకో కంపెనీ ఏదైతే ఉందో ఇందులో 33.19% ఆఫ్ ద షేర్స్ గవర్నమెంట్వే ఉన్నాయి. ఇంకోటి ఎల్ఐసి ఏదైతే ఉందో దీనికి కూడా ఐటీసీలో షేర్ హోల్డింగ్ ఉంది. ఇప్పుడు ఎల్ఐసి ఇన్సూరెన్స్ కోసం టొబాకో తినే వాళ్ళ దగ్గర ఎక్కువ ప్రీమియం ని ఛార్జ్ చేస్తుంది. ఇంకా ఐటీసీ టొబాకో ప్రోడక్ట్ ఎవరైనా కన్జ్యూమ్ చేస్తే దాని నుంచి వచ్చే ప్రాఫిట్ లో ఎల్ఐసికి కూడా కొంచెం పార్ట్ వెళ్తుంది. ఈ విధంగా టొబాకో కన్జ్యూమ్ చేసేవాడు ఎప్పటికీ పేదవాడిగానే ఉండిపోతాడు, టొబాకో ప్రొడ్యూస్ చేసేవాడు రిచ్ అయిపోతూనే ఉంటాడు. ఇప్పటిదాకా మీకైతే అర్థమైపోయి ఉండుంటుంది ఈ టొబాకో అనేది చావుకే దారి అని. బట్ అయినా సరే ఈ సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్స్ కానీ బిజినెస్ మ్యాన్స్ కి ఎంత ప్రాఫిట్ అవుతుందంటే వాళ్ళు ఈ బిజినెస్ ని ఆపాలని అనుకోవట్లేదు. ఏంటి నిజంగా యాడ్స్ చేసే సెలబ్రిటీస్ అందరూ ఆ పాన్ మసాలా తింటారనుకుంటున్నారా? వాళ్ళు యాడ్స్ లో కూడా దాన్ని తినరు. మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే విఎఫ్ఎక్స్ ద్వారా వాళ్ళ నోట్లోకి వెళ్తున్నట్టు చూపిస్తారు. మీరు కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర వినే ఉంటారు, చిచ్చి మేము గుట్కా తినము, మేము పాన్ మసాలా తింటాము అని. ఆర్గానికల్లీ పాన్ ఆకు ఏదైతే ఉందో అది కాకుండా ప్యాకెట్లో ఉండేది దేన్ని మీరు కన్జ్యూమ్ చేసినా దానివల్ల మీకు లాసే అవుతుంది. ఈ సుఫారీ అనేది ఏదైతే ఉందో దీన్ని WHO అయితే కన్ఫర్మ్ చేసేసింది, దీనివల్ల ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది అని. ఇప్పుడు ఈ ₹2 పాన్ మసాలా ప్యాకెట్స్ ఏవైతే వస్తాయో ఇవి ఎక్కువ రోజు షెల్ఫ్ లో ఉండాలి అని చెప్పి దీంట్లో మెగ్నీషియం కలపడం అయితే జరుగుతుంది. మీరు తినే కొద్దీ దీనికి అలవాటు పడిపోవాలి అని చెప్పి దీంట్లో నికోటిన్ కూడా కలపడం జరుగుతుంది. ఇలా ఈ గుట్కా కన్జ్యూమ్ చేసే కొద్దీ వాళ్ళ నోటి సైజ్ అయితే మెల్లమెల్లగా చిన్నదైపోతూ వస్తుంది. ఇలా కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నోరు ఓపెన్ కూడా అవ్వదు. దీని రేటు కూడా ₹1-2 కంటే పెంచరు, ఎందుకంటే వీళ్ళు టార్గెట్ చేసేదే వెరీ వెరీ లో క్లాస్ పీపుల్ ని కాబట్టి. ఒకసారి బాగా బుర్ర పెట్టి ఆలోచిస్తే మీకే అర్థమైపోతుంది 1-2 రూపీస్ లో కేసర్ ఫ్లేవర్ గులాబీ ఫ్లేవర్ ఎలా వచ్చేస్తుంది అని. 1 కిలో కేసర్ యొక్క కాస్ట్ కొన్ని లక్షల్లో ఉంటుంది, కానీ దానిలానే ఫ్లేవర్ వచ్చే కెమికల్ ఏదైతే ఉందో అది 1 kg 2300కే దొరికేస్తుంది. ఇలాచి యొక్క కెమికల్ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది 1500 రూపీస్ per kg అయితే దొరికేస్తుంది. ఇప్పుడు ఈ గుట్కా తినేటప్పుడు ఫ్లేవర్ ఏదైతే వస్తుందో ఇదంతా నాన్ ఫుడ్ గ్రేడ్ కెమికల్ తోనే తయారవుతుంది. నాన్ ఫుడ్ గ్రేడ్ కెమికల్ అంటే ఆ కెమికల్ అసలు తినడానికి పనికే రాదు. బేసిక్ గా టొబాకోనే డేంజరస్, ఇంకా ఇందులో ఇలాంటి కెమికల్స్ అన్ని కలిపేస్తే ఇది ఎంత డేంజరస్ అయిపోతుందో మీరే ఆలోచించండి. ఇండియాలో ఇప్పుడు 27 crore పీపుల్ అయితే టొబాకోని కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ టొబాకో కన్జ్యూమ్ చేసే వాళ్ళలో ప్రతి 3లో ఒకరైతే ఈ టొబాకో వల్లే చనిపోతారు. మీకు తెలిసి టొబాకో కన్జ్యూమ్ చేసే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని చేయడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూస్తూనే ఉండటానికి మన హబ్ వాయిస్ హబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.